హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామిని. ప్రజెంట్ నాతో పాటు రమణి కళ్యాణ మూవీ టీం అయితే ఉంది. ఈ మూవీ గురించి మనం చెప్పాలి అంటే రీసెంట్గానే టీజర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. జనరల్గా ఈ మూవీ గురించి మాట్లాడితే మనం హీరో హీరోయిన్ గురించి అలాగే స్టోరీ గురించి ఎక్కువగా మాట్లాడతాం. దానితో పాటు డైరెక్టర్ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ మూవీనే ఇలాంటి ఒక స్టోరీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, అంటే జనరల్గా చెప్పాలంటే ఇది ఒక ఛాలెంజింగ్ స్టోరీ అని అయితే చెప్పొచ్చు అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ అలాగే ఛాలెంజింగ్ అని కూడా అనొచ్చు. సో ఇలాంటి ఒక స్టోరీతో May 22 మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అయితే ఆ మూవీ అయితే రెడీగా ఉంది. సో మనం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ మూవీకి సంబంధించిన విశేషాలను ఆ మూవీ టీంని అడిగి తెలుసుకుందాం రండి. హలో ముగ్గురికి హాయ్. ఎలా ఉన్నారు? ఐ థింక్ మీరు చెప్పిన హాయ్లో నాకు ఏమనిపించింది అంటే బాగా ప్రమోషన్స్ చేసేసి అలసిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇంకొకసారి మా ఆడియన్స్ కోసం జోష్గా హాయ్ చెప్పరా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. అంటే చూడగానే ఒక ప్లెజెంట్గా మనసుకి చాలా ప్రశాంతంగా అదొక ఫీల్ గుడ్ మూవీస్ అంటారు కదా, అలా ఒక ఫీల్ వచ్చిందనమాట. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో డైరెక్టర్ గారు, అంటే రమణి కళ్యాణం ఈ టైటిలే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే వినటానికి వినసొంపుగా ఉంది, అలాగే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అన్నమాట టైటిల్. ఎందుకని ఈ టైటిల్ పెట్టారు మీరు? అన్నారు కదా బాగుందని, అదే రీజన్. ప్లస్ స్టోరీ వైజ్ కూడా కళ్యాణం మీద ఉంటుంది, వాట్ హ్యాపెన్స్ టు హర్ కళ్యాణం అనేది ఉన్నది కాబట్టి దట్స్ పర్ఫెక్ట్. అండ్ ఆల్సో మనకు సాంగ్ కూడా వీ ఆల్సో హ్యావ్ ఎ సాంగ్ రమణి కళ్యాణం, అది కూడా టైటిల్ సాంగ్ ఉన్నది. సో ఇట్ కైండ్ ఆఫ్ రెజనేట్స్ బోత్, fulfills both the title and also justifies the story also, అన్నిటికీ యాప్ టైటిల్. ప్లస్ ఇట్స్ ఆల్సో రైట్, ఐ వాంట్ టు రెజనేట్ విత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యింది. ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఎంటర్టైనర్ అంటున్నా, అందుకని ఎవ్రీబడి గుడ్ వాచ్ ఇట్ అండ్ ఆల్సో లవ్ ఇట్. సో థియేటర్కి వచ్చి చూస్తారు కదా, అట్లా దే షుడ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అన్నట్టు ఈ స్టోరీ కూడా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఐఎమ్ హోపింగ్ ఆల్ ద ఫ్యామిలీస్ వుడ్ కమ్ అండ్ వాచ్ ఇట్. డెఫినెట్లీ, ఎందుకంటే టీజర్ చూస్తే అలానే అనిపించింది. అంటే ఈ మధ్య కాలంలో ఒక మూవీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ చూడాలి అంటే ఎక్కడన్నా ఏదన్నా ఒక సీన్ ఇబ్బందిగా ఉంటుందేమో, చూడొచ్చో లేదో అని ఒక చిన్న ఇబ్బంది ఫీల్ అవుతాం కదా, బట్ అలా ఉండేటట్టుగా అయితే ఏం అనిపించలేదు టీజర్ చూస్తే. 100% మంచిగా ప్రశాంతంగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూడొచ్చు. ఓకే, అందరినీ ఆకట్టుకుంటుంది ఈ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అంటే జనరల్ గా నేను టైటిల్ ఎందుకు అడిగాను అంటే అర్జున్ కళ్యాణం, సీతా కళ్యాణం సంథింగ్ ఇలాగా వాళ్ళ పేరుతో ఉంటుంది కదా. హీరోయిన్ పేరు మూవీలో మేబీ రమణి ఏమో, అందుకని రమణి కళ్యాణం అలా ఏమన్నా పెట్టారేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. సంజన, కానీ రమణి అంటే అందమైన అమ్మాయి, రమణి అంటే అట్లా అందమైన అమ్మాయి వెడ్డింగ్ అని అట్లా వస్తుంది. ఈ వర్డ్ కాయిన్స్ పూర్ణచారి గారు ఉన్నారు కదా, ఆయన సాంగ్ రాసినప్పుడు అప్పటి నుంచి నచ్చింది. వి ఫిక్స్డ్ ఆన్ దట్. ఇది నేను నెక్స్ట్ నా స్క్రీన్ ప్లే నా ఫ్రెండ్ కూడా యువరాజు జగదీష్ అనుకున్నప్పుడు వి థాట్ దిస్ వుడ్ బి ఎ వెరీ యాప్ టైటిల్ అని సజెస్ట్. దీనికన్నా ముందు వేరే టైటిల్ ఏమన్నా అనుకున్నారా? ఏమనుకున్నారు? ఇప్పుడు కాజల్ అని ఒకటి ఫస్ట్ టైటిల్ కాజల్ పెట్టాం కదా, కాజల్ అని కాటుకు అంటారు కదా, అది పెట్టాం టైటిల్. ఓకే, కళ్ళకి రిలేటెడ్ కాబట్టి అలా పెడదాం అనుకున్నాను. ఐరనీ కూడా కదా, అదేంటంటే అంత అందమైన కళ్ళు, షీఈ్ బ్లైండ్ అయితే కాజల్ అనేది యాప్ట్ అవుతుంది అని అట్లా పెట్టాం అనమాట. ఓకే, సో అందమైన అమ్మాయి కాబట్టి రమణి కళ్యాణం అని పెట్టారు. ఓకే, నైస్. ఇంకా నేను చాలా అడగాలి, దానికన్నా ముందు ఒకసారి వాళ్ళిద్దరితో కూడా మాట్లాడదాము. సో ఇద్దరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అంటే జనరల్గా మీ ఇద్దరు ఆల్రెడీ వేరే మూవీస్ చేసి ఉన్నారు, అంటే మీకు సినీ ఇండస్ట్రీ గురించి ఐడియా ఉంది, ఆల్రెడీ మూవీ చేసారు, ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ డైరెక్టర్ వచ్చేసరికి ఫస్ట్ మూవీ కదా. అంటే జనరల్గా బయట ఎలా వింటాము అంటే ఒక మూవీ చేసినప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం అన్నది చాలా తక్కువ ఇస్తారు, వినటానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు అనేసి వింటాం కదా. సో మీరు డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అసలు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఇద్దరికి ఫస్ట్ ఎవరు చెప్తారు? This was a beautiful opportunity for all of us. It wasn't just it was a great opportunity for me as well to show me show the potential to be a good actor, because it was such a challenging role, written in a beautiful way. So I saw that in that way. Other than that, I never thought. And he's from New York Film Academy. He has done a lot of good indie films and all stuff like that.
and the way he's narrated, and I thought he could execute it well, and he did it. So ఓకే. Yeah. అంటే మీరేం చెప్తారు? అంటే జనరల్గా నేనేమంటున్నానంటే ఓకే చెప్పండి అయితే. సో ఆయన యాక్చువల్లీ ఇక్కడ ఉండరండి, ఆయన హీ స్టేస్ ఇన్ ద యూఎస్. సో ఈ మూవీ నరేషన్కి లేకపోతే ఈ మూవీకి ఎవరు సూట్ అవుతారు లేకపోతే అంతా చేద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. అండ్ అక్కడ ఆల్రెడీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నారు అండ్ హీ హ్యాస్ సమ్ అదర్ కాన్సెప్ట్. సో ఎవరో ఒకరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఒక టీమ్ సెట్ చేసుకుని ఒక స్టోరీ చెప్పాలని ఒక ఇంటెన్షన్ ఉంది చూడండి, అది చాలా గొప్పది. అట్ ద సేమ్ టైం ఒక బిజినెస్ పరంగా మనం మనీ ఎర్న్ చేసుకుందాం అని లేకుండా ఒక మంచి స్టోరీ ఒక మంచి కథని చెప్దామని ఒక ఇంటెన్షన్ ఉంది కదండి, దట్ ఈస్ వాట్ హెస్ అట్రాక్టెడ్ మీ. ఆ స్టోరీ చదివినప్పుడు కూడా మీరు చెప్పారు కదా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ సినిమాలో చూసి చాలా రోజులు అవుతుంది. ఈ మూవీలో ఒక్క సింగిల్ ఇన్స్టెన్స్ కూడా అలా లేదండి, అంత క్లీన్ మా మూవీ. అలా చేయడం కూడా ఒక గొప్పతనమే డైరెక్టర్ గారిది, రైట్? సో ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో చోట ఇంత మంచిగా చేయాలని అనుకుంటున్నారు కదా, దానికి మేము సపోర్ట్ చేయాలని చెప్పి మేము యాడ్ అయ్యాం. మేమేం ఎవరికి ఇవ్వలేదు, బట్ ఐ థింక్ ఆయన చెప్పినట్టు ఎక్కడో చోట రియల్లీ సమ్వేర్ ఇవన్నీ కూడా ఒక చోటకి పడ్డాయి, దాంట్లో మేము ఉన్నాం అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఓకే. ఈ స్టోరీ మీకే అంటే అంటారు కదా తినే ప్రతి మెతుకు మీద వాళ్ళ పేరు ఉంటుందని, ఈ స్టోరీ మీ ఇద్దరికి అలా రాసి పెట్టుంది అనమాట. హీరో హీరోయిన్ గా వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? గ్రేట్ పీపుల్ అంటారు కదా. సో కానీ చూసాం కానీ సంథింగ్ లైక్ వాళ్ళు చాలా మంది కొంతమంది ఆడిషన్ చేశారు అన్ని చేశారు కానీ సంథింగ్ వాజ్ నాట్ ఫీలింగ్ ఇట్, ఓ సాటిస్ఫాక్షన్ లేదు. చూస్తున్నా అంతే లైక్ ఐఎమ్ నాట్ సో రోల్ చూడడానికి అంటే ఒక విజన్ ఉంటుంది కదా మనకి, ఎట్లా చూడాలి ఎలా చూడాలి ఉంటుంది మైండ్లో ఒకటి ఉంటుంది, ఫిట్ అవ్వట్లేదు ఎవరు. తర్వాత ఐ సా ద ప్రొఫైల్స్, తర్వాత పర్సనల్ మీట్ అయినప్పుడు నాకు ఇంకేమో రావట్లేదు. తర్వాత ఏంటంటే ఐ కాంట్ టేక్ దెమ్ లైక్ వీళ్ళే ఉండాలి. తర్వాత తినండి నెక్స్ట్ వేరే మూవీ ఏదో చేయడానికో అది ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే షీజ్ ఇన్ చెన్నై, మా ఆంట్ వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో నో ఐ విల్ కమ్ అండ్ నరేట్ ద స్టోరీ అండ్ కెన్ యూ డూ లేటర్ అంటే ఐ డోంట్ వాంట్ వెయిట్. ఐ సెడ్ లెట్స్ నరేట్ ద స్టోరీ, యూ కుడ్ టేక్ ఏ కాల్ లేటర్. సో వెళ్ళి ఆ సేమ్ డే ఫ్లైట్ ఎక్కి వెళ్ళి వీ నరేట్ ద స్టోరీ. తను కొత్త డైరెక్టర్ కూడా వెంటనే ఇచ్చారు కదా, సో ఐమ్ గ్రేట్ఫుల్ లైక్ accepting that immediately. ఆ స్ట్రెంత్ ఏంటంటే అందరూ ఇవ్వట్లేదండి. ఇట్స్ వెరీ హార్డ్ టు కన్విన్స్ పీపుల్ లైక్ న్యూ కమ్మర్ అంటే ఒకసారి ప్రూవెన్ అయితే పర్వాలేదు. సో ఐ వాజ్ ఎ న్యూ బీ. ఆ టైంలో స్టోరీని నమ్మి వెంటనే ఆ రోజు సూర్యని కూడా వీళ్ళు మాట్లాడి మొత్తం స్టోరీ చెప్తే ఫస్ట్ వినడానికి కూడా ఒప్పుకోవాలి కదా చాలామంది. అయితే ఐ థింక్ ఎవ్రీబడి ఫేస్ దిస్ పీపుల్ లైక్ ఒక్కసారి వినడానికి కూడా టైం దొరకదు. కానీ హీ వాజ్ గ్రేస్ఫుల్ ఎనఫ్ టు కమ్ అండ్ లైక్ to the story, and he one thing about him is he like to understand the story ఏంటి కదా యాజ్ ఎ ప్యాకేజ్ కరెక్ట్గా బాగుందా లేదని చెప్పేసి he choose it immediately. He fell in love with all the characters, not only his, and also Deepshika also like she said like okay I love this character and she didn't ask about the newbie or nothing అట్లా ఏమనలేదు. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్. మీరు అంటే జనరల్గా డైరెక్టర్ ఒక స్టోరీ రాస్తున్నప్పుడు మైండ్లో ఒక యాక్టర్ని అనుకుంటారు వీళ్ళకైతే ఇది బాగుంటుందని చెప్పేసి, బట్ మీది ఫస్ట్ మూవీ కాబట్టి మీరు అలా అనుకునే రాసారా, లేదంటే ముందైతే స్టోరీ రాద్దాం తర్వాత ఎవరు సెట్ అవుతారో చూద్దాం అనుకున్నారా? స్టోరీ రాశాను అంటే ఇమాజినరీ క్యారెక్టర్స్ వైజ్ కొంచెం థింక్ చేస్తాం కదా అట్లా, అంటే యాక్టర్స్ అనుకోలేదు కానీ ఇమాజినరీగా కొంచెం మంది ఇలా ఉంటే బాగుంటుంది అంటే సో దే ఫిట్ ద బిల్. అలాగే మీరు చెప్పండి, అంటే నేను మిమ్మల్ని దీపు అందాం అనుకున్నాను ఎందుకంటే వీళ్ళందరికీ ఎలాగో షార్ట్ కట్టే వాడుతున్నాము, సో మిమ్మల్ని దీపు అంటాను. సూర్య అని పిలుస్తున్నాం మొత్తం పేరు పిలవకుండా. అంటే అంటే దీప్షికలో దీపు అంటే షార్ట్ కట్, సూర్య వశిష్ఠలో సూర్య అంటే షార్ట్ కట్. షార్ట్ కట్ మేము అలా ఫీల్ అవుతున్నాము. మరి ఈయనకి విజయ్ ఆదిరెడ్డి అయితే విజయ్ అంటున్నాం కదా, మరి సు బాగోదేమోలేండి. సో దీపు పిలుస్తాను నేను ప్రేమగా. సో దీపు గారు అంటే మీరు ఫస్ట్ అంటే జనరల్గా ఇది సెకండ్ మూవీ తెలుగులో డైరెక్ట్గా. ఫస్ట్ మీరు మైకేల్ మూవీ చేశారు కదా, ఆ మూవీకి ఈ మూవీకి చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకని? లేదు, ఐ వాజ్ డూయింగ్ ఇన్ తమిళ్, I was doing in Kannada. లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని చేస్తున్నాయి, అవి వస్తాయి. ఎందుకు టైం తీసుకున్నారని అడుగుతున్నాను. అంటే ఐ వాజంట్ సో నేను చెప్పిన ప్రకారం నేను అదే నాకు స్టోరీ వస్తుందంటే ఓకే స్టోరీ వర్క్ అవుతుందా అండ్ ఆ క్యారెక్టర్ నాకు కనెక్ట్ అవుతుందా. సో ఆల్ ద జర్నీ వీ వాక్ త్రూ ఐ టుక్ ఇట్ కామ్. ఓకే. So whichever comes in my way, if I feel like doing it and I'm happy about what I'm doing,
that's what I want in my life, you know. That's also the one thing I cherish about this film is, you know, the experience I have with working with such beautiful people like co-star like him and the kids and him, the team we had, our technical crew, everything. So it's a beautiful experience. So I'm so happy actually. So likewise, if in future also, it's always the experience. That's how I see it. If something is exciting to me, and I choose the story in that way. ఈ స్టోరీ బాగా నచ్చింది, మధ్యలో స్టోరీస్ విన్నారు కానీ వాటన్నిటికన్నా ఇది బాగా కనెక్ట్ అయింది కాబట్టి చేశారు. ఇంకా ఏమైనా విన్నారా తెలుగులో? విన్నాను డెఫినెట్లీ. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్, it connected with me. It stayed with me actually. It, you know, it made me wanting to do this film. I was, you know, స్టోరీ నరేట్ చేసిన తర్వాత నాకు ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ, యునో వాట్ ఎమోషన్స్ ఇట్ హ్యాస్. అండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే, ఐఎమ్ రియలీ డూయింగ్ అ గుడ్ ఫిల్మ్. యాక్చువల్లీ ద ఫ్యాక్ట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ I couldn't choose something which is lesser, I think. So it was hard for me to pick the role because it has given me every challenge in the film. It's like visually challenged and emotions wise and you know, memories wise. So this is best. So after then, you know, it was so hard for me to choose actually. అంటే జనరల్గా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి అంటే ముందు కొంచెం వర్క్ చేస్తారు కదా దాని మీద. అంటే అలాంటి ఒక పర్సన్ కలవటం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఇలాంటివి కొంచెం అబ్జర్వ్ చేస్తారు కదా. మీరు కూడా అలా ఏమైనా చేశారా? చాలా హోంవర్క్ రెఫరెన్సెస్ అని చేశాను, రియల్ రెఫరెన్సెస్ ఎట్లా ఉంటుంది ఆ ఎమోషన్. ఇప్పుడు ఇఫ్ ఐ ఫీల్ లైక్ బ్లైండ్, సో హౌ ఐ ఇన్కార్పొరేట్ దట్, యునో, పర్సనాలిటీ ఇన్ మీ, హౌ ఐ బికమ్ సంజన, దట్ వాజ్ మై క్వశ్చన్. And you know, I practiced in my room in the darkness, and to, you know, get the body language and nuances, and I blur my vision while doing the expression part and everything. So atla, సో ప్రాక్టీస్ చేశారు, కష్టపడ్డారు. మొత్తానికి మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కుతుంది ఖచ్చితంగా. యాక్చువల్లీ అన్ని ఎక్సైట్మెంట్, హ్యాపీ. ఓకే, సో అలాగే మాట్లాడతాను ఇంకా మీతో. సూర్య గారు, అంటే మీరు ఆల్రెడీ బుట్టబొమ్మ చేశారు, దేవిక, డానీ చేశారు, ఇప్పుడు ఈ మూవీ కూడా చేస్తున్నారు. అయితే అన్ని మూవీలో కూడా మీ లుక్ సేమ్ ఉంది కదా. సో నెక్స్ట్ మూవీ కన్నా మేము డిఫరెంట్ లుక్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ ఈ లుక్ మీరు బాగున్నారు, బట్ ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా ఒక యాక్టర్కి ఉంటుంది కదా, ఈ రోల్ చేయాలి, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది, ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, అలా మీకు ఏమన్నా ఉందా? చాలా గట్టిగా కోరిక ఉంది. అంటే నేను ఇంకొక మూవీ చేస్తాను, అది లవ్ స్టోరీ అనమాట. చాలా మంచి లవ్ స్టోరీ. దాంట్లో చాలా క్యూట్గా, నిదానంగా, పద్ధతిగా కనిపిస్తాను, డిఫరెంట్ దెన్ దిస్ థింగ్స్. బట్ ఒక్క మాస్ సినిమా పడాలి నాకు, ఒక్క మాస్ సినిమా పడాలని ఆయన్ని అడుగుతున్నాను. అది అవుతుంది, ఎప్పుడవుతుందో తెలియదు, బట్ ఒక్క మాస్ సినిమా పడాలి నా ఫేస్కి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే గొప్ప ఫేస్ అని కాదు, బట్ ఐ థింక్ ఎక్కడో చోట మాస్ ఉంది నాతో. సో యా, అది కవర్. ఒక క్యూట్ లవర్ బాయ్ లానే చూసాము, నిజంగానే ఒక మాస్ రోల్ లో ఎలా ఉంటారన్నది అంటే నాకు ఫుల్, నాకు మన పల్లెటూరుల్లో ఉండే వాళ్ళ వాతావరణం, లేకపోతే అంతా కూడా ఒక రా, రస్టిక్, అథెంటిక్ ఒక మాస్ సినిమా కావాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ వస్తుంది మీ దగ్గరికి ఆ సినిమా కూడా. థ్యాంక్ యూ. ఓకే, అలాగే మళ్ళీ మీ దగ్గరికి, అంటే ఈ మూవీలో మీరు హీరోయిన్కి ఏమో బ్లైండ్ పెట్టారు, హీరోనేమో వీల్ చైర్కి పర్మనెంట్ చేసేసారు కదా. అంటే ఇలాంటి ఒక స్టోరీ తీసుకోవడానికి రీజన్ ఏంటండి? కథలు, వాళ్ళ కథ బాగుంటుంది, వాళ్ళకి కూడా కథలు ఉంటాయి కదా, ఆ కథలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ యాంగిల్స్ ఎవరు ఇప్పుడు ట్రై చేయలేదు నాకు తెలిసి. డిసేబిలిటీలో హీరోకి ఎవరికి ఉంటుంది, ఇద్దరికి డిసేబిలిటీతో అప్పట్లో నేను సిరివెన్నెలలో హీరోకి కళ్ళు కనిపించో, హీరోయిన్ కి మాటలు రావు, అది మంచి హిట్ కదండి. సో తర్వాత ఐ థింక్ లాంగ్ టైం కదా, ఇక ఐ థింక్ దిస్ వుడ్ ఇంకో మోడర్న్ టేక్ లో ఇది కొంచెం డిఫరెంట్. ఆ జనరేషన్ లో అది, ఈ జనరేషన్ కి ఇది, అది ఐ జనరేషన్ కానీ దట్ మూవీస్ క్లాసిక్ అండి. కే విష్ణు గారు సిరివెన్నెల ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక మూవీ రాలేదు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్, అంటే కొత్త జనరేషన్స్ కూడా వాళ్ళు కూడా యూనిట్ గివ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ కానీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాంటి ఇస్తే జనరల్ వాచ్ చేస్తారు. సేమ్ ఫార్ములాటిక్ అంటే పెద్ద హీరో సినిమాలు అయితే అవన్నీ కొంచెం చూడగలుగుతాం, కానీ మిగతా యూనిట్ టు గివ్ సమ్ కాంటెంట్ అండ్ న్యూ ఐడియాస్, న్యూ ఇన్ఫర్మేషన్ లాగా ఏదో డిఫరెంట్గా ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు చూస్తారు.
ఓకే, కొత్త కంటెంట్ ప్రేక్షకులకి పరిచయం చేద్దాం అనేసి అంటే రియల్ స్టోరీకి ఏమన్నా కనెక్ట్ అవ్వండి అంటే ఏదన్నా ఒక స్టోరీ డెఫినెట్ గా ఉంది. అంటే అక్కడ న్యూయార్క్ లో ఉన్నప్పుడు చాలా వరకు చూసేవాడిని కదా అన్ని. సో సమ్ స్టోరీస్ ఐ హర్డ్ అండ్ సమ్ చూసాను అక్కడ అంతా, దాన్ని బట్టి ఐ గాట్ సమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సర్టెన్ ఇన్సిడెంట్స్. ఓకే, అంటే జనరల్గా నాకు ఒక డౌట్ ఉంది, మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి మూవీ చూస్తున్నట్లయితే నాగార్జున గారు ఫస్ట్ బాగానే ఉంటారు, బట్ ఒక యాక్సిడెంట్ వల్ల అలా అవుతారు కదా. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి అలానే ఉందా, ఫస్ట్ నార్మల్గా ఉండి తర్వాత అలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారా? ఆన్సర్ చెప్తాండి, సినిమాకి వచ్చేస్తారు కదా, దాంట్లో డెఫినెట్గా ఆన్సర్ ఉంది. అంటే ఇప్పుడేం కొంచెం లీక్ చేయరా? అంత కష్టపడి చేసింది సినిమా చూడటానికి, ఇప్పుడు చెప్పేస్తే చూడండి ఒకసారి. డెఫినెట్లీ మీరు చెప్పినా చెప్పకపోయినా టీజర్ చూసి నచ్చింది కాబట్టి మూవీకి వస్తారు, ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ మూవీ చూడటానికి జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే చిన్న మూవీనా పెద్ద మూవీ అన్నది పక్కన పెడితే కంటెంట్ బాగుంది, డిఫరెంట్గా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తున్నారు. సో నేను ఇంత చెప్పినా మీరు చెప్పరన్నమాట అంటున్నారు. మంచి మూవీ చూడండి డెఫినెట్గా. ఓకే సరే, ఇబ్బంది పెట్టండి నేను. మీరేమైనా చెప్తారా, కొంచెం లీక్ ఇస్తారా, లీక్ చేస్తారా? లీక్ అయ్యింది లేదండి, మా డైరెక్టర్ గారు ఆన్సర్ మాది కూడా. అంతేనా? డైరెక్టర్ గారి బాటలోనే నడుస్తారనమాట ప్రస్తుతానికి, చెప్పరేమి. ఓకే, చాలా సిన్సియర్గా ఉన్నారండి. ఓకే, వదిలేస్తున్నాను నేను కూడా, మూవీ చూసే తెలుసుకుంటాను. మీరు టీజర్ లోనే అన్ని చూడొచ్చు. నేను యాక్చువల్లీ 1 వీక్ ముందు వెల్కమ్ టు దట్. ఓకే, నేను అడిగాను టీజర్ రిలీజ్ అవుతుంది కదా, రెడీ అయిందా ముందంటే పంపించండి నేను చూస్తాను అంటే, అప్పుడు చదువు చూసాను. ఓకే, ఎగ్జైటెడ్ చూసి. తర్వాత ఓకే ఏంటి టీజర్ అంటే ట్రైలర్ పంపిస్తున్నాను, 2 minutes ఉంది. టీజర్ అంటే జనరల్గా 1 minute ఉంటాయి కదా, 2 minutes ఉంది అని. ఇది టీజర్ కానీ లాంగ్ టీజర్ అన్నారు. విజయ్ ప్లీజ్ డోంట్ కిల్ మీ విత్ లేమ్ జోక్స్. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ముందరే యూ సెట్ ఇట్ అప్ రైట్, మళ్ళీ డోంట్ వాంట్ టు ఫూల్ ద ఆడియన్స్ అని. లెట్స్ గివ్ దెమ్ టీజర్ అనే షార్ట్ టైం కాబట్టి బెటర్ గివ్ దెమ్ వాట్ దే అట్లీస్ట్. సో మరి ట్రైలర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ చూడండి, అది కూడా వస్తుంది. సాంగ్స్ స్టార్ట్ అయిన తర్వాత అది ఉన్నది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే, సో మీరు యాక్చువల్గా విజయ్ గారితో చేశారు, అజయ్ విజయ్ ఆంటోనీ గారితో చేశారు, అలాగే సుదీప్ గారితో చేశారు, సందీప్ గారితో చేశారు, సూర్య గారితో కూడా చేశారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురికి సంబంధించి సేమ్ ఈ నలుగురు హీరోస్తోనే వేరే స్టోరీస్ వచ్చినాయి, అప్పుడు ఎవరిదో ఒక్కరిదే సెలెక్ట్ చేసుకోవాలి, మీకు డేట్స్ ఖాళీ లేవంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? హైపోథెటికల్ క్వశ్చన్. ఇట్లాంటి యాక్చువల్లీ రియల్ సిచ్యువేషన్ విల్ నాట్ హ్యాపెన్ అట్ ఆల్. అంటే లైక్ బేస్డ్ ఆన్ వాట్? అంటే హీరో బేస్ మీద సెలెక్ట్ చేస్తారా, స్టోరీ పర్పస్ సెలెక్ట్ చేసుకుంటారా? ఆల్వేస్ ది స్టోరీ. ఓకే, ఇన్ కేస్ నలుగురు స్టోరీస్ బాగున్నాయి, ఒక్కళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు? ఎందుకు ఒక్కళ్ళే? టైం డేట్స్ లేవు, టైం లేదు. I will say I will do 4 films. 4 films. Yeah. కష్టపడిపోతారు. ఇద్దరు లేకుండా నలుగురికి 2 call sheet, morning call sheet with Surya, evening call sheet with whoever, yeah, the actor. కష్టపడతా అంటున్నారు. ఓకే, నేను కూడా ఎక్కువ కష్టపెట్టిన, ఎందుకంటే మీరు అంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, లైట్ తీసుకుంటున్నాను నేను కూడా. ఓకే, సో మీరు చెప్పండి, దీపు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది, సెట్స్లో ఎలా ఉంటారు? పర్మిషన్ తీసుకొని చెప్తున్నారా? అంటే పాపం కంఫర్టబుల్ ఉండాలి కదండి, జస్ట్ మేకింగ్ షూర్. అంటే మేము మామూలుగా మాట్లాడుకుంటాం, ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ ఓకే. కానీ సెట్స్లో నేను చోటా డాన్ అని పిలిచేవాడిని. ఓకే, ఎందుకంటే ఈవెన్ దో మన సినిమాలో ఎక్కడైనా ఆ యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్కి ఉన్నా సరే, తన సెట్స్లోకి వచ్చే విధానం, లేకపోతే తను సరదాగా తను చాలా సీరియస్గా పోకర్ ఫేస్ లైక్ స్ట్రైట్ ఫేస్ వేసుకుని మాట్లాడుతుందండి, బట్ లోపల లోపల చాలా పరిగెడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక శృతి హాసన్ రేస్ గురంలో మన డిడ్ యూ సీ దట్ సాంగ్ స్వీటీ? నో, ఐ షో యూ దట్. యా, కొంచెం ఆ టైప్ అండి ఇది, బట్ లోపల చాలా రకాలుగా ఉంటుంది అనమాట, అంటే సిల్లీ ఫంకీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో but she is very cool, she is very sincere to her work. At the same time for someone to just like kalluni anta save chesi to just like practice and be in that mood, it's not that easy, and she did all of that. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతుంది, ఆ టైంలో ఇంకొంచెం తక్కువ మాట్లాడారు, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అలవాటు చేసుకున్నారు. ఐ వాజ్ షాక్డ్ నేను మొన్న కలిసినప్పుడు. So I can see her intention towards learning the language and stuff also, and it was really really good working with Deepshika. Thank you for being a part of this movie. Okay.
యాక్చువల్గా నిజంగానే తెలుగు చాలా చక్కగా Thank you, మాట్లాడుతున్నారు sir. తెలుగు అమ్మాయిలానే. అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీరు మోస్ట్లీ ఇంగ్లీష్ వాడారులే కానీ జనరల్ గా నేను బయట చూడటం అయితే మీరు తెలుగు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మరి మీ గురించి అంత మంచిగా చెప్పారు కదా, మీరేం చెప్తారు సూర్య గారి గురించి? నేను మంచిగా చెప్పిన చెప్పాల్సిన అవసరం లేదు. పర్లేదు. Was asking permission to say that. Can I say that is his decency actually? He's such a sweet, humble co-star that I worked with, and his maturity levels to accept the character and the vulnerability of the character, and so it was so nice working with such nice people, and he has a better understanding about things, about characters, about what he's doing. So in that way it was so good. ఓకే, Yeah. మర్చిపోయా. సినిమా థియేటర్స్ లోకి అవునవునవును, అండ్ దానికన్నా ముందు ఏదో అడుగుదాం అనుకున్నా బట్ అది అలా వెళ్ళిపోయింది. ఓకే సరే, ఓకే ఫైనల్ గా ఈ మూవీని థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఇంత చెప్పాక డెఫినెట్గా మంచి స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడలేదు, అంత హోల్ ఫ్యామిలీ వచ్చి మొత్తం అంతా ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి సినిమా చూడొచ్చు. అది రీసెంట్గా నాకు తెలిసి కొంచెం మూవీస్ తక్కువ ఉన్నాయి కదా, దిస్ ఇస్ వన్ అట్లీస్ట్ లైక్ ఆ జింక్స్ని బ్రేక్ చేస్తుందని డెఫినెట్గా ఈ మూవీ అనిపిస్తుంది నా నమ్మకం. బేసికల్గా హోప్ఫుల్లీ ఆడియన్స్ కూడా అట్లా థింక్ చేసి వస్తే డెఫినెట్లీ లైక్ మూవీకి వచ్చి లైక్ దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అని మా నమ్మకం. బట్ మా అమ్మని సినిమాలకి చాలా తక్కువగా తీసుకెళ్తా ఉంటా. మా అమ్మకి ఎలాంటి సినిమాలు నచ్చితే నాకు ఐడియా ఉంది. ఇలాంటి సినిమా కనుక డైరెక్ట్గా వస్తే కనుక నేను మా అమ్మని తీసుకుని వెళ్తాను. అలాంటి సినిమా ఇది. సో దానికన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే మంచి సినిమా, గొప్ప సినిమా అని కాకుండా పెద్దోళ్ళు చూస్తే ఆహా బాగా తీశారు కదరా, బాగా చేశారు కదరా, మంచి స్టోరీ కదరా అని వాళ్ళకి అనిపిస్తుంది. అది నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఫర్ దాట్ ఐ థింక్ పీపుల్ విల్ లవ్ దాట్. అంటే మీ మమ్మీకి ఇలాంటి ఒక సినిమా అంటే నచ్చింది కాబట్టి దానికి అలాంటి సినిమానే మీరు యాక్ట్ చేశారు. అది చాలా అంటే మీ మదర్ ఆ మూవీ చూస్తున్నప్పుడు అలా ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫీల్ కానీ అది ఇమాజిన్ చేసుకుంటే చాలా వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ చూసారు ప్రివ్యూలో. ఎక్కడో చోట ఆఫ్ కోర్స్ కొంచెం ఉంటది, నేను కొడుకుని కదా నేను ఇలా అంతా, బట్ అది పక్కన పెట్టినా సరే ఒక స్టోరీ పరంగా మా అమ్మకి నచ్చింది సినిమా. సో నేను ఆ కాన్ఫిడెన్స్ చెప్తాను. నా ఆఫ్ కోర్స్ నేను ఎంత నచ్చుతాను కదా, బట్ దాని గురించి కాదు. నేను అలా చెప్పట్లేదు. జనరల్ గా ఇలాంటి ఒక మూవీస్ పెద్దవాళ్ళకి నచ్చుతుంది. అలాంటి ఒక మూవీలో నా కొడుకు చేశాడు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది అనమాట. సో ఓకే, సో అంటే ఓవరాల్ గా ఈ మూవీ ఆల్రెడీ కొంతమంది చూసారు కాబట్టి మీకు వచ్చిన ఇప్పటి వరకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? మూవీ అయిన తర్వాత సైలెన్స్ ఉన్నదండి. ఆ సైలెన్స్ భయం వేస్తుంది యాక్చువల్గా, కానీ సైలెన్స్ ఇన్ ఎ గుడ్ వే, బికాస్ దే ఆర్ ప్రాసెసింగ్ లాడ్ ఆఫ్ ఇమోషన్స్, మిక్స్డ్ ఇమోషన్స్ అన్నీ వెళ్తున్నాయి కదా. దట్స్ ఎ గుడ్ సైన్. ఎనీ మూవీ అట్లా ఎమోషన్ తోటి బయటకు వచ్చారంటే సక్సెస్. అది ఆఫ్టర్ దట్ లైక్ చూసిన వాళ్ళంతా దే సెట్ దట్ ఈస్ ఎ గుడ్, దట్ సైలెన్స్ ఈస్ మై కాంప్లిమెంట్ యాక్చువల్. ఎందుకంటే ఆ మూవీని క్యారీ చేస్తున్నారు మూవీ అయిపోయిన తర్వాత కూడా. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. అంటే రమణి కళ్యాణం అని పెట్టారు కదా, శుభం కార్డు వీళ్ళిద్దరు పెళ్లితో పడుతుందా, లేదంటే పెళ్లి తర్వాత కూడా కొంచెం స్టోరీ ఏమన్నా ఉంటుందా? నేను ఏదైనా మీరు చెప్పట్లేదు. సో చెప్పరా, ఇది కూడా చెప్పరా? సో ఏదైనా సరే అన్నీ కూడా May 22 థియేటర్లోనే తెలుసుకోవాలంటారు. ఏం జరుగుతుంది అదే స్టోరీ అంతే. సో నేను అడిగిన దానికి దేనికి మీరు ఆన్సర్ చేయలేదు, బట్ అట్లీస్ట్ ఒకటి చెప్పండి. షూటింగ్ టైంలో ఫన్నీ మూమెంట్ కావచ్చు, లేదంటే ఇది ఎప్పటికీ ఒక మూవీ చేస్తున్నప్పుడు మనకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, ఆ మూవీకి సంబంధించి ఒక సీన్, అలా ఏదన్నా మీకు మెమరీ ఏదన్నా ఉందా ఈ మూవీకి సంబంధించి? మా హీరోయిన్ గారు ఉన్నారు కదండి, ఆవిడ చెయ్యి ఫుల్గా ఎర్రగా వాసిపోయింది అనమాట. ఎందుకు? మూవీ ఫనీ అని చెప్తున్నారు కదా, నా వల్లే. నేను చాలా కాంపిటేటివ్, రెడ్ హ్యాండ్స్ అని ఆడుతున్నావు అంటే ఇలా తీసి ఇలా కొడతారు, ఇంకోటి పైన వేస్తారు కదా, అలాంటి దాంట్లో నేను సీరియస్ గా ఆడారు. నేను సీరియస్ గానే ఆడతా, లేకపోతే ఆడను. సో పాపం పెట్టారు, ఏదో హీరోయిన్ కదా ఆ రోజు తెలిసింది నాకు. బికాజ్ యు వాస్ చేసింగ్ మీ టు బీట్ మీ. అందుకే మీరు తర్వాత రివెంజ్ తీసుకున్నారా, లేదంటే మీరు తీసుకున్నారా? మీరు షూటింగ్ టైంలో కింద పడ్డారని కూడా విన్నాను ఒకసారి. ఏం దెబ్బలేం తగలేదు, బట్ అంటే ఇది ఎప్పుడు ఈ గేమ్ ఆడిన తర్వాత? ఆడిన తర్వాతే. సో అయితే పగ తీర్చుకున్నారా? అంటే మిమ్మల్ని కొట్టారు కదా, దానికి రివెంజ్ తీర్చుకున్నారా? Just wanted to push him down from the but it's okay. యా ఓకే. ఓవరాల్గా అయితే మీ మూవీ టీజర్ అయితే సూపర్ ఉంది. మూవీ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాము.
ఆల్ ది బెస్ట్.